కొంచెం అందరూ అర్థం చేసుకుందాం. శాంసను తన బలాన్ని చెప్పాడు అంతే. సంసోన్ ఏం చెప్పాడు అక్కడ? తన బలాన్ని చెప్పాడు. తప్పక్కడ జరిగింది అంతే. చెప్పొద్దు కానీ చెప్పాడు. దేనికి చెప్పాడు? బైబిల్లో మీరు తర్వాత చదవండి. తన లాలన మాటల చేత, తన లాలన మాటల చేత తనను బాగా పదే పదే అడగడం బట్టి విసుగు చెంది చెప్పినట్టు రాయబడింది అంతే. అర్థమైందా? లాలన మాటలు. ఇప్పుడు మసాజ్ సెంటర్లన్నీ దుబాయ్లో ఉంటాయి, రాత్రంతా ఓపెనే ఉంటాయి. ఆడ పండబెట్టి తొక్కేది, నిలబెట్టి తన్నేది అందరు కూడా ఆడోడే. వాళ్ళు మసాజ్ డబ్బులు తీసుకుంటారు, పండబెట్టి మొత్తం తొక్కుతారు, మీద కూర్చుంటారు అంట. నాకు తెలియదు, దేవుడే సాక్ష్యం. అక్కడ చూసినామన్న వాళ్ళంట కనపడతారు. 5 స్టార్ 3 స్టార్ హోటళ్ళల్లో వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. మసాజ్ చేస్తారంతే. పండబెట్టి మొత్తం యాడికాడికి కీళ్ళను మెడలను ఇరిచిపారేస్తారంతా నూనె పెట్టి. అదొక వాళ్ళ వృత్తి. ఇక్కడ చెప్పకూడని మర్మాన్ని చెప్పి తప్పు చేశాడు. రైట్, ముగింపులోకి వచ్చాం. సంసోన్ను తీసుకుపోయి ఆ ఫిలిస్తీన్ల దేవాలయంలో కట్టేశారు కదా, అయిపోయింది.